జనరల్‌గా సాఫ్ట్‌వేర్‌లో మెయిన్ ఇంపార్టెంట్ కోర్ కాంపోనెంట్ కెర్నల్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం వాడతాం విండోస్ కానీ, ఆ! లినక్స్ కానీ. సో, వీటిలో మెయిన్ రోల్ కెర్నల్ ప్లే చేస్తుంది. ఓకే. సో, ఓకే. జనరల్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఏందంటే అప్లికేషన్ డెవలప్ చేస్తారు. అవును. వాళ్ళ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో క్లియర్‌గా అవగాహన ఉండదు. ఈ కెర్నల్ తెలిస్తే ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. ఓకే. ఓకే. సిస్టమ్ హౌ ఇట్ వర్క్స్ హ్మ్. అంటే టాప్ టు బాటమ్ వరకు క్లారిటీ వస్తుంది. సో, ఇందులో గూడా వి ఆర్ టాకింగ్ అబౌట్ ద సాఫ్ట్‌వేర్ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్. సో, ఈ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ అనేది ఏంటసలు? వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ? ఈ రోజుల్లో టెక్నాలజీలో మనం ఎంత ముందున్నామో మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము మొబైల్ ఫోన్ ఓకే. హ్మ్. ఎగ్జాంపుల్ నా చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. హ్మ్. హ్మ్. సో, ఎవరన్నా మొబైల్ ఫోన్ లేకుండా వి కాంట్ అసలు ఎవరు అసలు బతకట్లేదు చిన్న ఊహించుకోలేం. పిల్లలతో సహా. సో, కానీ యాక్చువల్‌గా ఈ మొబైల్ ఫోన్‌కి ఎవరు తయారు చేస్తున్నారు? ఏంటి అని మనం ఆలోచిస్తే ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ మొబైల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ చేస్తారు. అవును. మీరు చూస్తారు గూగుల్ పే వెళ్తారు, యాప్ అవును. ఇన్‌స్టాల్ చేస్తారు. అది యాహ్! జనరల్‌గా కంప్యూటర్ సైన్స్ చేసేవాళ్ళు. ఆ! ఎవరైతే ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్స్ అంటున్నాం మనం. ఆ! సో, వాళ్ళు ఈ మొబైల్ ఫోన్‌ని డిజైన్ చేస్తారు. ఈ హార్డ్‌వేర్‌ని డిజైన్ చేస్తారు. హుహు. నాట్ ఓన్లీ ఫర్ హార్డ్‌వేర్ డిజైను. ఇది పవర్ ఆన్ అయినప్పుడు దాంట్లో బేసిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ హ్మ్. ప్రోగ్రామ్ కూడా వాళ్ళే రాస్తారు. ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ అనేది మొబైల్ ఫోన్ డిజైన్‌లో చాలా ఇంపార్టెంట్ ఉంది. సో, ఓకే. జనరల్‌గా మనకందరికి తెలిసింది ఓన్లీ ఆండ్రాయిడ్ యాప్ తెలుస్తుంది. కానీ అవును. బిహైండ్ తెలీదు. అవును. సో, అవును. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేట్ చేసిన వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి.